BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. దీక్షితుల వారు ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు? మరేమీ లేదు మహామంత్రి. కుమార తిరుమల రాయల వారి జాతక రీత్యా ప్రస్తుతం బాలారిష్ట గండకాలం నడుస్తోంది. వచ్చే అమావాస్యకు సూర్యగ్రహణం కదా, అది దాటే వరకు పట్టాభిషేక విషయంలో ఆలోచనే కూడదు. ఈ గండకాలానికి ఏమీ శాంతి లేదా? ఏ శాంతులైనా మనశ్శాంతి కోసమే. శుభగ్రహమైన గురుడు కూడా పాపార్గలంలో పడ్డం వల్ల దేశానికే అశాంతి సూచనలు గోచరిస్తున్నాయి. దీక్షితులు గారు, మీ శాస్త్ర మర్యాదలు మీకు తెలుసుగా. ఈ వివరాలు మరెవ్వరికీ తెలియనీయకండి. మహామంత్రులకు జయం. మహారాజులు విజయం చేస్తున్నారు. తమరు లోపలకు దయచేయండి. ఏమిటది అప్పాజీ అలా ఉన్నారు? ఏమీ లేదు రాయ, కూర్చోండి. మీ విషయం నాకేమీ బాగాలేదు. హాయిగా విశ్రాంతి తీసుకోవలసిన ఈ వయసులో ఏ స్వల్ప విషయానికో వృథాగా ఆరాటపడుతూ ఉంటారు. ఏం చేయండి రాయ, నాకు అది అలవాటైపోయింది. ఏమిటి వేళకాని వెళ్ళొచ్చారు? ఏముంది అప్పాజీ, మీరు వినే ఉంటారు. బహమనీ సుల్తానులు విజృంభిస్తున్నారు. వారిని శాసించి రావటానికి యుద్ధయాత్ర సంకల్పించాను. కానీ నేను వెళ్లే ముందు తిరుమల రాయలకు పట్టాభిషేకం జరిపించాలని అన్నపూర్ణ పట్టుబట్టాను. ఎందుకు నాకు అదే మంచిదని తోచింది. మీరు మా క్షేమం కోరేవారు కనుక మీకు చెప్పి ముహూర్తం పెట్టించాలని వచ్చాను. రాయ, యుద్ధయాత్రకు వెళుతూ కుమారుని పట్టాభిషేకం సంకల్పించటంలో అశుభం గోచరిస్తుంది. దిగ్విజయానంతరం పట్టాభిషేకం తప్పకుండా జరిపిద్దాం. అదీ కాక సూర్యగ్రహణం తరువాత కాని ముహూర్తం విషయం ఆలోచించరాదు. అప్పాజీ, నేను అన్నపూర్ణకు మాట ఇచ్చాను. కుమారరాయల పట్టాభిషేకం ముందు జరిపించాలి. తప్పదు. ఆ తరువాతనే యుద్ధయాత్ర. మీరలా నిర్ణయించిన తరువాత అభ్యంతరం ఉంటుంది. అలాగే కానీ కాదప్పాజీ, ముహూర్తం మీ ఇష్ట ప్రకారం గ్రహణం వెళ్ళిన తర్వాతనే పెట్టించండి. నేటికి నా రాయలు నాకు దూరమవుతున్నాడా? స్వామి విరూపాక్ష, ఈ విజయనగర సామ్రాజ్యానికి నా రాయలకు ఏ అశుభం రాకుండా కాపాడవలసిన బాధ్యత నీదే స్వామి. కుమారరాయలం గారి పట్టాభిషేకానికి మేనమామ వీరభద్ర గజపతులం గారు పంపిన కానుక. బాగుంది బాగుంది. జాబిని ఇవ్వలే? లేదు, సరిగ్గా మీరు చెప్పిన రోజుకి వీరభద్ర గజపతులం గారు భటులతో సహా వచ్చేస్తానని చెప్పారు. సరే, అదేది అరటి పంటలో పెట్టేస్తే 10 నిమిషాల్లో పనిచేస్తుంది. 10 నిమిషాలు. సరే, ఇక నువ్వు చేయవలసిన పని తిమ్మరసు గారి వేషమా? ఏదైనా చిక్కు వస్తే నేనున్నా. నీ పనిలో నువ్వు. ఓ చిత్తం. ఇప్పుడు నేను వైతాళికున్నమాట. బాలరాజాధిరాజ కుమారరాజ మార్తాండ శ్రీ 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 తిరుమల రాయచ్చిన సార్వభౌములకు బహుపరాగ్ బహుపరాగ్. ఇంకోసారి చెప్పు.
ముచ్చటగా మూడో మాటనే బహుపరాత్. ఏమిటి బాబా ఇదంతా? పట్టాభిషేకానికి ముందు అబ్బాయికి రాజఠీవులు నేర్పుతున్నానమ్మా. తర్వాత కార్యక్రమం రాజదండం స్వీకరించాలి. తర్వాత కానుకలు స్వీకరించాలి. బాబాయ్, ఇది అన్నయ్య పంపించిన హారం కదూ? అదే అదే, ఎన్నిసార్లు చదివించినా చదివించవచ్చు. అది నేను మొయ్యను, నువ్వే మొయ్యి. నువ్వు మొయ్యక్కర్లేదు, రాజదండంతో తాగితే చాలు. స్వీకరించేట తాకు. జగన్నాథ్ జగన్నాథ్. బాబు, అలా చెయ్యొచ్చా? వాడు ఏం చేసినా చెయ్యొచ్చమ్మా. చివరకు నా తల తీసినా తీయొచ్చు. రాజమాత శ్రీ 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 అన్నపూర్ణాదేవి గారు చిరంజీవుల వారిని ఆశీర్వదిస్తారు. ఏమిటి బాబాయ్, మీ ఆటలో నేను కూడానా? ఆటేమిటి? పట్టాభిషేక పెళ్లి కుమారుడు. ముచ్చట్లు సక్రమంగానే జరగాలి. ఆశీర్వదించమ్మా. రాజజనక మురురాయరగండ శ్రీ 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 కృష్ణదేవరాయ సార్వభౌముల వారు కుమారుణ్ణి ఆశీర్వదిస్తారు. అన్నపూర్ణ, ఏమిటిదంతా? మా బాబాయ్ పట్టాభిషేకానికి ముందు చిరంజీవిని ముస్తాబు చేస్తున్నారు. అల్లుడు గారు, పెళ్లి కుమారుణ్ణి ఆశీర్వదించండి. నాన్నగారు, పూలు తీసుకోండి, దీవించండి. తరువాత కార్యక్రమం. మరి తాతయ్య? నేనా? వస్తున్నా నాయన, వస్తున్నా. నా చిట్టి తండ్రి. నువ్వు కాదు, మా అప్పాజీ. వస్తారు వస్తారు, కబురు చేశాగా. ఈలోగా బాలరాజులు వన విహారానికి ఏం చెయ్యాలి? ఇక్కడ బాబా ఉక్క వస్తుంది. అప్పాజీ వస్తేనే నేను వచ్చేది. వారు తోటలోకి వస్తున్నారు. అక్కడ ఆయన ఆశీర్వదిస్తారు. కృష్ణ, జగన్నాథ జగన్నాథ. ఎట్టకేలకు చిట్టిరాయల వారు ఉద్యానవనానికి వెడలినారు. ఓసరిల్లండి, ఓసరిల్లండి. తర్వాత కార్యక్రమం. బాలరాజులు వన విహారంలో అలసిపోయారు కనుక ఠీవిగా కూర్చొని పలహారం చెయ్యాలి. అభ్యంతరం చెప్పకూడదు, స్వీకరించాలి. నేనే విడిచిపెడతా, తినాలి. అడుగు మీ అప్పాజీ. నా వెనక ఏమిటి నాయన నువ్వు అనేది? నేను రాజు
వస్తాను నాయనా. ఏమిటి నాయనా, ఏమిటి ఇలా ఉన్నావు? అప్పాజీ అప్పాజీ నన్ను దీవించరు. దీవిస్తాను నాయనా, దీవిస్తాను. నాయనా కుమార, ఏమిటిది? ఏమిటి ప్రళయం? నాయనా ఎవరెక్కడా? వెంటనే వీళ్ళు రాజవైద్యులను పిలుచుకురా. మహామంత్రి, మహామంత్రి, యువరాజు కనిపించడం లేదు. చివరకు నా చేతుల్లో అస్తమిస్తావా? ఏమిటి అమంగళం? వీల్లేదు, వీల్లేదు.